ప్రస్తుతానికైతే హమాస్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఆగిపోయింది. మరి ఇప్పుడు ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ట్రంప్ మరో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ట్రంప్కి ఆ ఎబిలిటీ ఉందంటారా, లేకపోతే ట్రంప్ ఆపలేకపోతే జరిగే పరిణామాలు ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగుతుందా, అసలు ట్రంప్ ఆపగలరా అంటే ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే యుద్ధం చేసే రెండు పార్టీలు అసలు యుద్ధాన్ని ఆపాలనుకుంటున్నాయా లేదని. ఇక్కడ ఏంటంటే ఉక్రెయిన్ ఇప్పుడు రష్యా దాడిని గత 3.5 సంవత్సరాలుగా తట్టుకోలేని పరిస్థితి. ఇప్పుడు వింటర్ ఒకటి వస్తుంది. ఈ రష్యా అనేది వింటర్ అంటే ఎలా ఉంటుందంటే రష్యా వార్ఫేర్. రష్యా ఏంటంటే ఇప్పుడు ఒకటి ఉంటుందండి, చీకట్లో రాక్షసులతోని ఎదిరించలేం. చూడండి, రామాయణంలో చెప్తాడు విశ్వామిత్రుడు రాముడికి చెప్తాడు, నైట్ అయ్యిందంటే తాటకను సంహరించడం కుదరదు, రామా సంపే అని. నైట్ అయితే రాక్షసుల బలం ఎక్కువ అంటారు. అలాగే రష్యాకు ఒకటి ఉంటుందండి, రష్యాకి వింటర్ వస్తే, శీతాకాలం వస్తే రష్యాను ఓడించడం ఎవరి తరం కాదు. ఈవెన్ హిట్లర్ కూడా లెనిన్గ్రాడ్ ముట్టడి సమయంలో శీతాకాలంలో ఓడిపోతారు, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత యూరోప్లో నియంతలందరూ రష్యాతో వింటర్లో పాటు చేయలేరు. ఇప్పుడు రష్యాకి వింటర్ రాబోతుంది కాబట్టి ఉక్రెయిన్లో ఉన్న విద్యుత్తు స్థావరాలని, విద్యుత్తు ట్రాన్స్మిషన్ లైన్ అన్నింటినీ నాశనం చేసేస్తుంది. ఇప్పుడు ఈ వింటర్లో రష్యా విన్ అనేది తప్పదు. ఇంకా పూర్తి స్థాయి విన్ ఇప్పుడు సంపాదించబోతుంది రష్యా. ఎందుకంటే ఉక్రెయిన్కి నాటో సహాయం కూడా అంతగా లేదు. ఇప్పుడు నాటో దేశాలు కూడా భయపడుతున్నాయి రష్యాకి. రీసెంట్గా పోలాండ్, ఎస్తోనియా, లాత్వియా మీద రష్యా డ్రోన్ దాడి చేసేటప్పటికి ఇంకా అవి కూడా ప్రత్యక్షంగా దిగలేని పరిస్థితి. అమెరికా కూడా టొమహాక్ అనే మిసైల్స్ ఇద్దామంటే అది కూడా ఇప్పుడు ట్రంప్ వెనక్కి తగ్గాడు పుతిన్ ఫోన్ తర్వాత. కాబట్టి ఉక్రెయిన్కి సహాయం ఆగిపోయింది. ఈ వింటర్లో పూర్తి స్థాయిలో ఉక్రెయిన్ ఓడిపోబోతుంది. అంటే రష్యా ఏం కోరుకుంటుంది, ఈ వింటర్ అయ్యేటప్పటికి ఎలాగో నేను ఓడిస్తాను కదా, ఇంకా యుద్ధాన్ని ఎందుకు ఆపాలని పుతిన్ అనుకోవచ్చు. కానీ పుతిన్ మీద ఇప్పుడు తీవ్ర స్థాయిమైన ఒత్తిడి ఉందండి, హ్యూజ్ ప్రెజర్ ఆన్ హిజ్ హెడ్. ఎందుకంటే ఈ హమాస్ ఇజ్రాయెల్ వార్ ఆగిపోయిన తర్వాత ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న అతిపెద్ద వార్ ఏంటంటే గత 3.5 సంవత్సరాలుగా రష్యా ఉక్రెయిన్ వార్. ఈ ఉక్రెయిన్ రెడీగానే ఉంది, రష్యా తగ్గాలి. కాబట్టి పుతిన్ మీద ప్రెజర్ ఎక్కువైపోయింది. ఎలా ప్రెజర్ అయిందంటే ఇండియా, చైనాల నుంచి కూడా కాస్త ప్రెజర్ వచ్చింది. ఎందుకంటే తెలుగుగా అమెరికా ఇటు చైనా, ఇండియాలో ఆయిల్ దిగుమతి చేసుకోవడంలో ఆ డబ్బుతో రష్యా యుద్ధం చేస్తుంది అనేది ఒక పెద్దగా ప్రోపగండా క్రియేట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ రెస్పాన్సిబుల్ నేషన్స్కి ఎదుగుతున్న చైనా, ఇండియాలో కూడా ఇది ఇబ్బంది. మనం ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం కానీ అది ఇబ్బందికరంగా పరిణమించింది. కాబట్టి రష్యా యుద్ధం ఆపాలని ఇండియా, చైనాలు కూడా కోరుకుంటున్నాయి. కాబట్టి అమెరికా కాస్త విజయం సాధించింది. ఇప్పుడు ఇండియా కూడా యుద్ధాన్ని ఆపితే బాగుందని కోరుకుంటుంది, పుతిన్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇండియా చెప్తుంటాం కదా, ఇప్పుడు చైనా కూడా అదే కోరుకుంటుంది. కాబట్టి పుతిన్ మీద ఏకాక అయిపోతారన్నమాట. ఇప్పుడు ప్రపంచం మాట ఆయన వినవలసిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఉక్రెయిన్లో చాలా విజయం వచ్చేసింది. ఇప్పటికిప్పుడు యుద్ధం ఆపిన ఉక్రెయిన్లో ఉన్న లుహాన్స్కు, ఈ డొనెట్స్ లాంటి రీజన్స్ ఇప్పుడు రష్యాకు వదిలేయవలసిన పరిస్థితి ఒకటి వస్తుంది, లేకపోతే జరగదు. అక్కడ మినరల్ అంతా ఆయనకే వస్తుంది. కాబట్టి ఉక్రెయిన్ ఎప్పుడు నాటోలో జాయిన్ అవ్వదు, రెండో డిమాండ్. కాబట్టి ఉక్రెయిన్లో జెలెన్స్కీ అధికారంలో ఉండడం మూడో డిమాండ్. ఇవి పుతిన్ పెట్టినాయి. కాబట్టి పుతిన్కి ఆ డిమాండ్ ఒప్పుకుంటేనే యుద్ధం ఆగుతుంది. అమెరికా దానికి సంసిద్ధంగా ఉంది. కాబట్టి పుతిన్ వింటర్ తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో ఓడించి తీసుకునే దానికంటే ఇప్పుడు వచ్చే ప్రయోజనాలు ఏంటంటే రష్యన్ ఎకానమీ కూడా ఆపదలో ఉంది. రష్యాలో కూడా యుద్ధాన్ని ఆపి ఆయన ఇంకా ఎకానమీని ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి పుతిన్ అనుకున్న లక్ష్యాలు ఆల్రెడీ సిద్ధించినాయి. కాబట్టి యుద్ధాన్ని ఆపడానికి ఈరోజు పుతిన్ రెడీ. వింటర్ దాకా ఉక్రెయిన్ ఆల్రెడీ సంసిద్ధంగా ఉంది. నాటో దేశాలు కూడా ఇప్పుడు ఆగిపోతే బాగుండు, ఇంకా ఉక్రెయిన్కి మేమేమి సహాయం చేయాలన్నట్టు పరిస్థితి వచ్చింది. ఎందుకంటే రష్యా రీసెంట్గా అలస్కా సమ్మిట్ తర్వాత రష్యా చేసిన తెలివైన పని ఏంటంటే ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్న నాటో దేశాల మీద డైరెక్ట్గా డ్రోన్లు అటాక్ చేసి ఇక వస్తే మూడో ప్రపంచానికి సిద్ధంగా ఉంటామని అట్టింది. కాబట్టి నాటో దేశాలు కూడా ఈసారి రష్యా మీదకి రావు, ఉక్రెయిన్కి సహాయం చేయి. కాబట్టి ఉక్రెయిన్ యుద్ధం ఆపమనేవి చెప్తాయి. మన అలస్కా సమ్మిట్ ముందు అవి చెప్పలేదు, ఇప్పుడు రెడీగా ఉన్నాయి బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు. కాబట్టి మొత్తం ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆగడానికి కావాల్సిన అనువైన పరిస్థితులు, ఒక ఎకో సిస్టమ్ అనేది అక్కడ డెవలప్ అయిపోయింది. ఇన్ కేసు ఈ యుద్ధం ఆపకపోతే మాత్రం అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందండి, అందులో ఎటువంటి తిరుగులేదు. ఇక నక్సల్స్ రహిత భారత్ ఇదే